ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం శరవేగంగా ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సెంటర్ హబ్ గా రూపాంతరం చెందుతుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వైజాగ్ ప్రాంతాన్ని ఏఐ పట్టణంగా అభివర్ణించడమే కాకుండా విదేశీ దిగ్గజ సంస్థలు ఇక్కడ భారీ గిగా స్కేల్ డేటా సెంటర్లను నిర్మించేందుకు పోటీ పడుతున్నాయి. గూగుల్ 15 బిలియన్ రికార్డు స్థాయి పెట్టుబడితో అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రాలతో కలిగిన గిగావాట్ సెల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. వైజాగ్ ఐటీ స్వరూపాన్నే మార్చబోతున్న ఈ విశేషాలు మరియు ఏఐ పట్నం విజన్ వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. సముద్ర తీర నగరం విశాఖపట్నం కేవలం పోర్టులకు, స్టీల్ ప్లాంట్లకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక వసతుల కేంద్రంగా ఎదుగుతుంది. ఐటీ రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో గూగుల్ క్లౌడ్ సంస్థ ద్వారా ఏకంగా 17 బిలియన్ల భారీ పెట్టుబడి వైజాగ్లో అడుగుపెట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో భూమి పూజ జరుపుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా అదానీ కనెక్ట్స్ మరియు భారతీ ఎయిర్టెల్, నెక్స్ట్రాల భాగస్వామ్యంతో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన హై పవర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తుర్లవాడ, రాంబిల్లి మరియు అడవివరం ప్రాంతాలలో దాదాపు 600 ఎకరాల భూమిని కేటాయించింది. విశాఖపట్నం గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మారటానికి దాని భౌగోళిక అమరిక కూడా ఎంతో దోహదపడుతుంది. తూర్పు తీరంలో ఉన్నందున ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, యూరప్ మరియు అమెరికాకు నేరుగా డేటా కనెక్టివిటీ పొందేందుకు వైజాగ్ నుంచి గూగుల్ ప్రత్యేకంగా 3 సబ్సీ కేబుల్ నెట్వర్క్లను ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల ముంబై ఆధారిత సముద్ర కేబుల్ వ్యవస్థపై భారం తగ్గడమే కాకుండా అంతర్జాతీయ డేటా ప్రవాహానికి విశాఖపట్నం ఒక ప్రధాన గేట్వేగా మారుతుంది. అంతేకాకుండా గ్రీన్ ఎనర్జీ డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ద్వారా డేటా సెంటర్లకు అవసరమైన పునరుత్పాదక విద్యుత్తును సులభతరంగా అందించే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనందరి తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, అదే సమయంలో గూగుల్ ఈరోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నాన్ని ఏఐ పట్టణంగా మార్చే ఈ ప్రణాళిక కేవలం డేటా సెంటర్ల ఏర్పాటుకే పరిమితం కాదు. రాబోయే రోజులలో ఏఐ ఆధారిత స్టార్టప్లు, సెమీ కండక్టర్ డిజైన్, హార్డ్వేర్ తయారీ సంస్థలు కూడా వైజాగ్ తీరానికి తరలి వచ్చే వాతావరణం ఏర్పడుతుంది. గతంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దిన అనుభవంతో ఇప్పుడు విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి గిగావాట్ స్కేల్ కంప్యూటర్ హబ్గా మార్చాలనేది ప్రభుత్వ వ్యూహం. దీనివల్ల స్థానిక యువతకు ఉన్నత విద్య, పరిశోధన మరియు వేలాది హైటెక్ ఉద్యోగాలు లభించనున్నాయి. గూగుల్, అదానీ మరియు ఎయిర్టెల్ వంటి దిగ్గజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ ఏఐ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నం భారత్లోనే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఒక అగ్రగామి ఐటీ నగరంగా మారబోతుంది. మరి విశాఖపట్నం ఏఐ హబ్గా రూపాంతరం చెందడం మరియు 15 బిలియన్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా సమాచారాలు, నిష్పాక్షిక విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.